తిరుమల అలిపిరి మెట్ల మార్గంలోని గాలి గోపురం వద్ద చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఓ దుకాణం సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో చిరుత సంచరించింది. భక్తులు రాకపోకలు లేని అర్ధరాత్రి వేళల్లో చిన్న జంతువులను వేటాడేందుకు చిరుతలు, వన్యమృగాలు తిరుగుతుంటాయి. అయితే భక్తులు సురక్షితంగా తిరుమల చేరుకునేలా టీటీడీ, అటవీశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 7వ మైలు వద్ద నుండి నరసింహస్వామి గుడి వరకు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అటవీశాఖ సిబ్బంది. వన్యమృగాల నుండి ఎలాంటి ప్రమాదం కలగకుండా చేపట్టాల్సిన శాశ్వత చర్యలపై వైల్డ్ లైఫ్ నిపుణులు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇక తిరుమలలోని చిరుత సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అక్కడ తిరుమలలో చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా? రైట్ శాలిని, ఏదైతే ఇవాళ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో చిత్తుపులి సంచారం కలకలం రేపింది. గాలి గోపురం దాటిన తర్వాత డిస్పెన్సరీ వద్ద ఉన్న షాపుల వద్ద ఒక పిల్లిని వేటాడేందుకు చిత్తుపులి వచ్చింది. ఆ శుద్ధి దృశ్యాలు కూడా, ఆ పిల్లిని వెంటాడే దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ టైంలో ఎవరు భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. యథార్థగా అలిపిరి మెట్ల మార్గంలో చిత్తపులి సంచారం రేపడంతో అటవీ శాఖ అధికారులు, ఇటు విజిలెన్స్ శాఖలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొన్ని నిబంధనలు టీటీడీ విజిలెన్స్ అమలు చేస్తూ వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లలు అనుమతిస్తూ వస్తుంది. సాయంత్రము 8 తర్వాత భక్తులు అనుమతించట్లేదు. ఉదయం 6 గంటల తర్వాతే భక్తులు అనుమతిస్తున్నారు. అటు గాలిగోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి వరకు హై అలర్ట్ జోన్ గా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఆ రకంగా సాయంత్రం 4 తర్వాత భక్తులు గుంపులుగా గోవిందనామ స్మరణ చేసుకుంటూ వెళ్లాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికే సంఘటనా స్థలాన్ని టీటీడీ అటవీ అధికారులు, అటవీ విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో బోన్ ఏర్పాటు దిశగా అడుగులు వేసిన సమాచారం. గతంలో కూడా చిత్తుపులి దాడి నేపథ్యంలో ఒక చిన్నారిని మృతి చెందిన తర్వాత ఒక బాలుడు కోసి గాయపడి మృత్యుం చేయడయ్యాడు. ఆ రకంగా టీటీడీ చర్యలు చేపట్టి ఇప్పటికే వైల్డ్ లైఫ్ అధికారులతో చర్చించారు. మరోవైపు శాశ్వత ప్రతిపాదికన చిత్తుపులి సంచారం లేకుండా చేయడానికి అటు వైల్డ్ లైఫ్ అధికారులు, ఇటు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్.